హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాల్టి మన రెసిపీ ఆలు సగ్గుబియ్యంతో పునుగులు. డీప్ ఫ్రై చేయడానికి ఎలా ప్రిపేర్ చేయాలి, డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో ఎలా చేయాలి, రెండు మెథడ్స్ చెప్తాను. కాబట్టి వీడియో చివరి వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ముందుగా లావు సగ్గుబియ్యం సన్నవి కూడా ఉంటాయండి, కానీ మనం వీటి కోసం లావు సగ్గుబియ్యం తీసుకోవాలి. 2 గ్లాసుల సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. వీటిని మనం 2 గంటలు నానబెట్టుకోవాలండి. వాటర్ చూడండి, సగ్గుబియ్యం అంతా మునిగి పైన కొంచెమే ఉండాలి. సగ్గుబియ్యం పైన వాటర్ చూడండి, నేను ఎలా పోసానో. సగ్గుబియ్యం అంతా కంప్లీట్గా క్లోజ్ అయ్యి పైన కొన్ని వాటరే మిగలాలి. అలా చూసారా, ఇలా కొన్ని ఉండాలి. ఇలా నానబెట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం నానిద్ది. ఇప్పుడు 2 స్పూన్ల పల్లీలు వేయించుకున్నాను. వీటిని నేను గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 గంటలు నానిన మన సగ్గుబియ్యాన్ని ఇందులో వేస్తున్నాను. మనం పర్ఫెక్ట్గా నానపెట్టుకుంటే ఇలా విడివిడిగా వస్తాయండి. ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా చక్కగా నలిగిపోవాలి. ఒకదానికి ఒక సగ్గుబియ్యం అంటుకోకుండా ఉండాలి. ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకులు రెమ్మలు వేసి కలుపుకోవాలి. దీంతో పాటుగా మనము బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. బియ్యపిండి వేయడం వలన క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి ఆలు సగ్గుబియ్యం పునుగులు. సో 2 స్పూన్ల బియ్యపిండిని కూడా యాడ్ చేస్తున్నాను నేను. బియ్యపిండి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం స్పూన్ పెట్టి మొత్తం కలుపుకోవాలండి. చక్కగా అన్నీ మనం వేస్తున్నవన్నీ సగ్గుబియ్యానికి చక్కగా పట్టేలాగా స్పూన్తో మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ బియ్యపిండి కూడా కొంచెం కలిసిన తర్వాత దీనిలో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీ పౌడర్, వేయించిన పల్లీల పౌడర్ ఉంది కదా, దీన్ని కూడా మనం యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ స్పూన్ పెట్టి కలుపుదాం. నేను ఒక ఆలు ఉడికించి అట్టు పెట్టానండి, బాయిల్ చేసి అట్టు పెట్టాను. ఈ బాయిల్ చేసిన ఈ ఉడికించిన ఆలుని నేను ఇందులో తురిమి వేస్తున్నాను. తురిమి వేయడం వల్ల బాగా మిక్స్ అయ్యిద్ది అండ్ టేస్ట్ కూడా అన్ని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిద్ది అనమాట. అందుకని నేను బాయిల్ చేసిన ఆలుని తురిమి వేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా 1 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇక స్పూన్తో పని అవ్వదండి. మనకి నైస్గా తిప్పుతూ కూర్చుంటే కుదరదు. మనం చెయ్యి పెట్టి చక్కగా మొత్తం అన్నీ కలిసేలాగా ఆలు, సాల్ట్ అన్నీ సగ్గుబియ్యానికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. గట్టిగానే కలుపుకోవాలండి. ఏమీ బ్రేక్ అయిపోదు సగ్గుబియ్యము. మీరు కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోవాలి. ఒక పిండి బ్యాటర్ లాగా తయారవ్వాలి మనం ప్రెస్ చేసుకున్నదంతా కూడా. ఇప్పుడు నేను మీకు ముందే చెప్పాను కదండి, ఇది 2 రకాలుగా వేసుకోవచ్చు. ఒకటి మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, 2 డీప్ ఫ్రై లేకుండా కూడా పునుగులు వేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయడానికి ఏం చేస్తారు అంటే, ఇలా కలిపిన పిండి సరిపోతుంది మీకు. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక బాండీలో సగం వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకొని అందులో వేసుకొని పునుగుల్లాగా వేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చండి. అదేమో డీప్ ఫ్రై కోసం. కానీ నేను ఇవాళ డీప్ ఫ్రై లేకుండా, నేను ప్రిపేర్ చేసేది డీప్ ఫ్రై లేకుండా, అందుకని ఒక్కరు నీళ్ళు యాడ్ చేసి కొంచెం ఒక్కరు లూజ్ అయ్యేలాగా కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే నేను డీప్ ఫ్రై చేయట్లేదు, పొంగనాల ప్యాన్లో చేస్తున్నాను. మనం యాడ్ చేసుకున్న కొంచెం వాటర్తోనే మన పిండి చక్కగా సరిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో మనం ఏం చేయాలి అంటే, ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి మనం పొంగనాల ప్యాన్ పెట్టుకొని మనము పొంగనాల ప్యాన్లో ఆలు సగ్గుబియ్యం పునుగులు వేసుకుందాం. పొంగనాల ప్యాన్ పెట్టుకొని పొంగనాల ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అన్నిట్లో ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్ది. అస్సలు ఆయిల్ ఎక్కువ పట్టదు. అన్నీ చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని మనం పొంగనాల ప్యాన్లో మొత్తం అన్నీ వేస్తున్నాం. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం డీప్ ఫ్రై చేయలేదే అన్న లోటు మీకు అస్సలు తెలియదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే హెల్త్కి హెల్త్ వచ్చింది, టేస్ట్కి టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గదు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. చక్కగా ఒకవైపు రెడ్గా కాలింది అన్న తర్వాత వేరే వైపుకు ఫ్లిప్ చేయండి. అలా 2 వైపులా అడ్జస్ట్ చేసుకుంటూ ఎటు కాలేదో అటు తిప్పి అటు ఇటు రోల్ చేసుకుంటూ చక్కగా అన్నీ రెడ్గా ఫ్రై అయ్యే వరకు చూసుకొని మనము మన పొంగనాల